మన ఫస్ట్ మూవీ అప్డేట్ బిచ్చాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ మృణాలిని రవి జంటగా వచ్చిన రోమియో మూవీని ఈ మే 10th నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు, మరి ఓటీటీలో అయినా ఆడుతుందేమో చూడాలి. నెంబర్ 2 మన ప్రొడ్యూసర్ దిల్ రాజు అండ్ ధనుష్ కాంబోలో ఒక మూవీ రాబోతోంది. ఈ మూవీని తెలుగులో శర్వానంద్ గారితో శ్రీకారం మూవీని చేసిన కిషోర్ బి గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అతి తొందరలోనే ఈ మూవీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ని రివీల్ చేయబోతున్నారు. అయితే ప్రెజెంట్ మన ధనుష్ గారు కుబేరా మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. నెక్స్ట్ మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఇంకో మూవీ ఓకే అయింది. ఈ మూవీని లుధీర్ బైరెడ్డి డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా మన సంయుక్త మీనన్ తో డిస్కస్ చేస్తున్నారు. మోస్ట్లీ తనే కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కూడా అయ్యింది. నెక్స్ట్ రిషబ్ శెట్టి మెయిన్ లీడ్ గా వస్తున్న కాంతారా పార్ట్ 2 చాప్టర్ 1 మూవీ. ఈ మూవీ టీం నెక్స్ట్ వీక్ నుండి కుందాపురాలో న్యూ షెడ్యూల్ ను బిగిన్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ కోసం భారీగానే ఖర్చు చేసి ఒక పెద్ద సెట్ నైతే వేశారు. కుందాపుర సరౌండింగ్స్ లో ఉన్న ఫారెస్ట్ లలో అండ్ వీళ్ళు వేసిన సెట్స్ లలో దాదాపు 20 డేస్ వరకు ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. నెక్స్ట్ లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఇంకో మూవీ రాబోతోంది. రీసెంట్ గా ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ ఒక పోస్టర్ ని రివీల్ చేశారు. అలాగే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా రివీల్ చేయలేదు. నెక్స్ట్ హనుమాన్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అండ్ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కాంబోలో ఒక మూవీ రాబోతోంది. ఈ మూవీకి రాక్షస్ అనే టైటిల్ డిస్కస్ చేస్తున్నారు, బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ మంత్ లోనే ఈ మూవీని ఒక పోస్టర్ తో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ మన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒకేసారి ఈ రాక్షస్ అండ్ జై హనుమాన్ మూవీస్ ని షూట్ చేయబోతున్నారు. దీన్ని బట్టి చూస్తే జై హనుమాన్ మూవీ రావడానికి లేట్ అవుతుంది. నెక్స్ట్ శంకర్ అండ్ కమల్ హాసన్ గారి కాంబోలో వస్తున్న ఇండియన్ పార్ట్ 2 మూవీ. ఈ మూవీ టీం ఇండియన్ పార్ట్ 2 మూవీని ముందుగా జూన్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. బట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ వల్ల ఈ మూవీని జూలై 18th రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ మన రాకింగ్ స్టార్ యష్ గారి టాక్సిక్ మూవీ. ఈ మూవీలో మన యష్ కి సిస్టర్ క్యారెక్టర్ లో ముందుగా బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ను తీసుకున్నారు. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల తను ఈ మూవీ నుండి తప్పుకోవడంతో ఆ సిస్టర్ క్యారెక్టర్ లో హీరోయిన్ నయనతార కన్ఫర్మ్ అయ్యింది. నెక్స్ట్ మన రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న భలే ఉన్నాడే మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. టీజర్ పర్వాలేదు, బానే ఉంది. బట్ ఇందులో నాకు మెయిన్ గా నచ్చింది ఏంటంటే ఇందులో హీరోది చీరలు కట్టే ప్రొఫెషన్ అండ్ తను అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. తన క్యారెక్టర్ క్లాస్ గా చూపించారు. బట్ తనకు అపోజిట్ గా హీరోయిన్ క్యారెక్టర్ ని మాస్ గా రివీల్ చేశారు. సో వీళ్ళిద్దరి మధ్య కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో. నెక్స్ట్ మన ప్రభాస్ గారి సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం. ఫైనల్లీ ఈ మూవీ టీం ఈ మంత్ ఎండ్ ఆర్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. కానీ మన ప్రభాస్ గారు ఇందులో ఉండరు. అదర్ క్యాస్ట్ అండ్ క్రూ తో ఈ మూవీ షూటింగ్ జరపబోతున్నారు. ప్రభాస్ ప్రెజెంట్ రాజాసాబ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. అది కంప్లీట్ అయ్యాక ఈ మూవీ సెట్స్ లోకి జాయిన్ అవుతారు. ఐ థింక్ నెక్స్ట్ వీక్ లోనే లుక్ టెస్ట్ అయితే జరపబోతున్నారంట, చూద్దాం. అలాగే ఈ సలార్ పార్ట్ 1 మూవీని జూలై 5th జపాన్ లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీతో పాటు మన ప్రభాస్ క్రేజీ లవ్ స్టోరీస్ ని తీసిన డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ. తెలిసిందేగా మన హను రాఘవపూడి గారి లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో. ఈ మూవీలో కూడా ఒక కొత్త రకమైన లవ్ జర్నీని మనకు చూపించబోతున్నారు. ఈ జూలై నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, రీసెంట్ గా మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఒకరు అన్న పుష్ప పార్ట్ 2 టీజర్ లో మన హీరో ఫోర్ హెడ్ పైన ఇలా త్రిశూలంతో ఎందుకు అన్నాడు అని అడిగారు. బ్రో, ఆ సీన్ లో తను గంగమ్మ తల్లికి పూజ చేస్తుంటాడు. ఆ పూజ అయిపోయాక గంగమ్మ తల్లిని శాంతపరచడానికి ఒక బలిని ఇస్తారు. ఇక్కడ మన పుష్పరాజ్ బలి ఇవ్వకుండా తన మరుగుతున్న రక్తాన్ని అర్పిస్తాడు. లైక్ బాహుబలిలో ప్రభాస్ పూజ చేసి జై మహిష్మతి అని తన రక్తాన్ని ఇస్తాడు కదా, అలా అన్నమాట. అండ్ ఇక్కడ కాళికాదేవి రిఫరెన్స్ ని యూజ్ చేశారు. అండ్ ఈ టీజర్ లో టైటిల్స్ ని చూస్తే రెడ్ నుండి గోల్డ్ కలర్ లోకి చేంజ్ అవుతున్నాయి. సో ఇందులో రెడ్ శాండల్వుడ్ అండ్ గోల్డ్ కి మధ్య కనెక్షన్ అయితే ఉండబోతోంది. అండ్ ఈ టీజర్ లో జరిగే ఫైట్ కి ముందు గంగమ్మ తల్లికి సంబంధించి ఒక సాంగ్ కూడా ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.